తెలుగు సినిమాకు పూర్ణోదయ, వెలుగులు ఆయన ప్లాన్ చేసి సినిమాలు తీయలేదు. పాన్ ఇండియా సినిమా కలలు కనలేదు. తీసిన ప్రతి సినిమా పాన్ ఇండియాగా మారింది. ఆయన ఎవరో ఏంటో చూద్దాం. సినిమా రంగానికి ఆయన ఓ ఆభరణం. అలా శంకర శాస్త్రి దరిచేరి శంకరాభరణమైంది. స్వయం కృషితో హిట్టు కొట్టారు. సీతాకోక చిలుకను పట్టారు. ఎంతో మంది సితారలకు ఆపద్బాంధవుడయ్యారు. ఆ స్వరకల్పన అణితర సాధ్యం. ఆ సిరిసిరి మూవల సవ్వడి అనన్య సామాన్యం. అందుకే సినిమా రంగానికి దొరికిన స్వాతిముత్యం ఏడిది నాగేశ్వరరావు. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అంటేనే ఓ స్వరజూరి, ప్రత్యర్థులకు అలజడి. అక్టోబర్ 4న పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు 9వ వర్ధంతి సందర్భంగా దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ఘనత ఆయనది. సినిమా రంగంలో ఏదో సాధించాలని మద్రాసు రైలెక్కిన ఆయన కాలక్రమేణా అభిరుచి గల నిర్మాతగా మారుతారని ఎవరూ ఊహించలేదు. నాటకాల నుంచి సినిమాల వైపు తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేటలో సత్యరాజనాయుడు, పాపలక్ష్మి దంపతులకు 1934 ఏప్రిల్ 24న ఏడిద నాగేశ్వరరావు జన్మించారు. కాకినాడ మెటలారిన్ హై స్కూల్లో 5th ఫారం చదువుతుండగా స్కూల్ వార్షికోత్సవంలో లోబీ అనే నాటకంలో తొలిసారిగా అమ్మాయి వేషం వేశారు ఆయన. దానికి రజత పథకం అందుకోవడంతో నటనపై మక్కువ పెరిగింది. అలా నాటకాల వైపు జీవిత పయనం సాగింది. అది ఎక్కడి దాకా వెళ్ళింది అంటే మద్రాసు రైలెక్కి చన్నపట్నం చేరేదాకా వెళ్ళింది. చిన్నా చితికా వేషాలు వేస్తూ బతుకు బండి సాగించారు. భుక్తి కోసం డబ్బింగ్ కూడా చెప్పాల్సి వచ్చింది. కొంతమంది స్నేహితుల ప్రోత్సాహంతో గీతాకృష్ణ కంబైన్స్ బ్యానర్ మీద సిరిసిరి మువ్వ చిత్ర నిర్మాణాన్ని 1976లో చేపట్టారు. ఆ సినిమా ఘన విజయంతో ఇక ఆయన వెనుతిరిగి చూడనేలేదు. పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్ సంస్థను స్థాపించి తాయారమ్మ, బంగారయ్య నిర్మించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కళా తపస్వి కె విశ్వనాథ్తో సిరిసిరి మువ్వ నుంచి ఉన్న అనుబంధం శంకరాభరణం వైపు దారి చూపింది. దాంతో తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకు పాకింది. అటు కలెక్షన్ల పరంగా, ఇటు సంగీత పరంగా ఆ సినిమా సాధించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. అప్పట్లో ఏ నోట విన్నా శంకరాభరణం మాటే, ఏ చోట విన్నా బాబు పాటే. హిట్ల బాటలో నిర్మాతగా పయనం, ఆ తర్వాత సీతాకోక చిలుక అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. అనేక ప్రేమ కథా చిత్రాలకు ఇది ప్రేరణ అనడం కూడా అతిశయోక్తి కాదు. ఆయన ఏ చిత్ర నిర్మాణం చేపట్టినా అది హిట్ల బాటే. కమల్ హాసన్, కె విశ్వనాథ్ కాంబినేషన్ లో సాగర సంగమం మరో క్లాసికల్. నటనకు జనం నీరాజనం పట్టారు. తెలుగు, తమిళం, మలయాళంలో ఒకేసారి విడుదలై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత సితారాకు శ్రీకారం చుట్టారు. అప్పటిదాకా తన వద్ద అనేక చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన వంశీకి దర్శకుడిగా అవకాశం ఇచ్చి మరి ఈ సినిమా నిర్మించారు. సుమన్, భానుప్రియ జంటగా రూపొందిన ఈ సినిమా కూడా మరో క్లాసిక్. జాతీయ అవార్డును సైతం సాధించి పెట్టింది. స్వాతిముత్యం గురించి ప్రత్యేకించి చెప్పే పనే లేదు. కమల్ హాసన్, రాధిక జంటగా రూపొందిన ఈ సినిమాకి విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. 1986లో విడుదలైన ఈ సినిమా అన్ని రికార్డులను తిరగరాసింది. అటు జాతీయ అవార్డు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును సైతం ఈ సినిమా సంపాదించి పెట్టింది. అంతేకాకుండా అంతర్జాతీయ అవార్డు అయిన ఆస్కార్ కు మన దేశం తరఫున ఎంపికైన ఘనత కూడా ఈ తెలుగు సినిమా దక్కించుకుంది. నిర్మించిన ప్రతి సినిమా ఓ క్లాసిక్ అనే చెప్పాలి. అలాగని కమర్షియల్ అంశాలను కోల్పోలేదు. క్లాసికల్ గా ఈ తరహా కమర్షియల్ తీయవచ్చని ఏడిద నాగేశ్వరరావు నిరూపించారు. అప్పటిదాకా ఆయన కమల్ హాసన్ తోనే ఎక్కువగా సినిమాలు చేశారు. తెలుగులో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమాలు తీయాలన్న సంకల్పం ఆయనను స్వయం కృషి వైపు నడిపించింది. 1987లో ఈ సినిమా
కొత్త చిరంజీవిని ప్రజలకు పరిచయం చేసింది. చెప్పులు కుట్టుకునే సాంబయ్య పాత్రను మెగాస్టార్ చిరంజీవి అంగీకరించడము సాహసమే. మెగాస్టార్ చిరంజీవికి ఉత్తమ నటుడిగా మొదటిసారిగా నంది అవార్డును ప్రసాదించిన సినిమా ఇది. మెగాస్టార్ లోని నట విశ్వరూపాన్ని మరోసారి ఆపద్బాంధవుడుగా చూపారు. తన కుమారుడు ఏడిద శ్రీరామ్ను హీరోగా చేసి తీసిన స్వరకల్పన యావరేజ్ గా ఆడింది. ఇలాంటి అభిరుచి గల నిర్మాతలను రఘుపతి వెంకయ్య పద్మ పురస్కారాలతో సత్కరించడం చాలా అవసరం. కీర్తిశేషులు అయ్యాక కూడా ఇవి ఇవ్వచ్చు. ఆయన మన ముందు లేకపోయినా ఆయన నిర్మించిన సినిమాలు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి, మనల్ని పరవశింపజేస్తూనే ఉంటాయి. ఏడిద నాగేశ్వరరావు గారి ఆనిముత్యాలు, సిరిసిరి మువ్వ, తాయారమ్మ బంగారయ్య, శంకరాభరణం, సీతాకోకచిలుక, సాగర సంగమం, స్వాతిముత్యం, సితార, స్వయం కృషి, స్వరకల్పన, ఆపద్బాంధవుడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.